అయ్యప్ప శబ్దము నిధి అయి ఉండగా, అయ్యప్ప కొలువై ఉండగా, అయ్యప్ప శబ్దము నిధి అయి ఉండగా, అయ్యప్ప మనకు కొలువై ఉండగా, ఈ యొక్క విచారములు ఎందుకు మనకు దండగా? అయ్యప్ప ఉండగా అండగా. కాబట్టి ఆ నామాన్ని చెప్తే ఇంక అంతకంటే అండగా మనకు ఇంకొకరు ఎవరు ఉండరు కనుక, ఏకాంతంలో ఉన్నా ఏ జన్మ స్థానంలో ఉన్నప్పటికీ కూడా నామాన్ని నిలిచినటువంటి నీకు ధైర్యము, ఇంకొక సంకల్పము ఇంకొకటి ఉండదు కనుక పరమాత్మ ఏమని చెప్పాడు అంటే, ఎన్ని రూపాలు మారిన దేహం ఉన్నప్పటికీ కూడా ఆ నామరూపము మారినటువంటి నామాన్ని నిత్యం ఆశ్రయించండి. ఇదే భాగవతం చెప్తున్నటువంటి పరమాత్మ. భాగవతోత్తములు అంటే నిరంతరం నామస్మరణ చేసేటువంటి వారు. ఈ కలియుగంలో కూడా భాగవతులు ఉన్నారు. ఎవరు